హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మామ్ డాడ్ మహీ ఎంఎం ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి దోసకాయ రోటి పచ్చడి. మన పాతకాలం నాటి అమ్మమ్మల కాలం నాటి రోటి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని గిన్నెలో దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మీ స్పైసెస్కి తగినట్లుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఒక దోసకాయకి నేను 10-15 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇందులోనే ఒక టమాటా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. మీకు టమాటా నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇందులోనే టేస్ట్కి తగినట్లుగా మీరు కల్లుప్పు వేసుకొని కొంచెం పసుపు వేసి మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలలో కుక్ అయిపోతుంది. ముక్క ఉడికిందా లేదా తెలుసుకోవడానికి ఒక ముక్కని తీసి ఇట్లా ఒక ప్లేట్లో వేసి చెక్ చేసుకోవాలి. ఇట్లా కట్ అయిపోతే ఇంకా కుక్ అయిపోయినట్లే. దోసకాయ ముక్క ఒకటి చెక్ చేసుకుంటే సరిపోతుంది. టమాటా పచ్చిమిర్చి ఇవి ఫాస్ట్గానే బాయిల్ అయిపోతాయి కదా. ఇంకా ఇందులోనే కరివేపాకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ బాయిల్ చేసుకున్న మిశ్రమాన్ని అంతా చల్లారిన తర్వాత రోట్లో వేసుకోవాలి. మొత్తం ఒకేసారి రోట్లో వేసుకోవద్దు. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని ఇందులో కల్లుప్పు వేసి ఎల్లిపాయలు వేసి మంచిగా పచ్చిమిర్చి దంచుకున్న తర్వాత దోసకాయ ముక్కలు వేసి దంచుకోవాలి. రెండు ఒకేసారి వేస్తే పచ్చిమిర్చి అలాగే ఉంటుంది, మంచిగా మిక్సీ అవ్వదు. అది పచ్చిమిర్చిని మంచిగా మెత్తగా నూరుకున్న తర్వాత ఈ దోసకాయ టమాటా ఈ మిగతా ముక్కలన్నీ యాడ్ చేసుకొని ఇంకా దంచుకోవాలి. ఈ చట్నీ వితౌట్ ఆయిల్ చట్నీ చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మనం ఎంత ఆయిల్ వేసి ఎన్ని కర్రీస్ చేసుకుంటామో కదా, ఎన్నో రకాల ఫ్రైస్, ఎంత ఆయిల్ వేసి ఎన్నో వెరైటీ కర్రీస్ చేసినా కూడా ఈ రోటి పచ్చడి ముందు చాలా తక్కువే. అది టేస్ట్లో అయినా హెల్త్లో అయినా కూడా ఇదే బెస్ట్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు కాలంలో చేసుకునే కర్రీస్ కంటే అప్పుడు కాలంలో చేసిన ఇలా ఆయిల్ లేకుండా అప్పటికప్పుడు పచ్చి పచ్చిగా రోట్లో ఏవేవో వేసుకొని ఇట్లా దంచుకొని వెంటనే వాటిని తినేస్తారు. అసలు అవే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. మీకు అలాంటి రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను షేర్ చేస్తాను. వీడియో పోస్ట్ చేయక చాలా డేస్ అవుతుందండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. చాలా హ్యాపీ ఉంది దానివల్ల. అయితే నా ఛానల్లో కుకింగ్ వీడియోసే కాదు, డ్యాన్స్ వీడియోస్, టూరిస్ట్ ప్లేసెస్ ఇలా చాలా చాలా ఉన్నాయి. ఇంకా ఈ దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కచ్చాపచ్చగా దంచుకోవాలి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.